शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాశి ఫలాలు అంటే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అంటే జన్మ సమయంలో చంద్రుడు మేషరాశిలో ఉండగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి జాతకులవుతారు. అంతేకాకుండా జన్మ సమయము, జన్మ తేదీ, పుట్టిన స్థలము ఇవన్నీ కూడాను ఖచ్చితంగా తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి, వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకొని గోచార ఫలితాలు చూసుకోవాలి. అందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలతో ప్రారంభమైనటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ అక్షరాలు ఏంటి అనేటువంటివి కూడాను మనము తెలుసుకుందాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, లా, ఆ అనే ఈ 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు అంటే పేరు కలిగినటువంటి వాళ్ళు కూడాను మేషరాశి కిందికి వస్తారు. అంటే వ్యవహార నామము, తర్వాత జన్మనామము అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ప్రకారంగా వచ్చేటువంటిది జన్మరాశి. ఇది లోక వ్యవహారంలో మనను ఏ విధంగా పిలుస్తున్నారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడాను శాస్త్రం మనకు చెప్పింది కనుక ఆ వ్యవహార నామాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు రాశి ఫలాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఉంటాయి. సాధారణమైనటువంటి అక్షరాలతో ప్రారంభం కాకుండా కొన్ని ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో కూడాను ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు. అందులో ప్రహ్లాదుడు, హ్లాదిని అనేటువంటి ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను మేషరాశి కిందికి వస్తారు.
అయితే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ఆదాయము 2, వ్యయము 14. ఆదాయము 2, వ్యయము 14 అనేటువంటి సంఖ్యల మూలకంగా మనకు ఏం తెలియజేస్తుంది అనంటే, ఆదాయము తక్కువ మోతాదులో ఉంది, వ్యయము ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి కొలమానం. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేషరాశి జాతకులకు సంవత్సరాధిపతి సూర్యుడు గనక దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమానాలు నిర్ణయింపబడతాయి కనుక ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఇదే మొత్తం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయం కాకుండా ఇది ఒక ఫ్యాక్టర్. దీన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకొని ఈ ఆదాయము 2, వ్యయము 14 ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మనకు ఈ సంఖ్యాపరంగా తెలుస్తుంది. కనుక మేషరాశి జాతకులు ఖర్చులను నియంత్రించుకోవడము ప్రప్రథమంగా చేయవలసినటువంటి కర్తవ్యం. ఇక రాజపూజ్యం, రాజావమానం. రాజపూజ్యము అనంటే మనకు సమాజంలో మనను గౌరవించడము, మనకు గౌరవ మర్యాదలు లభించడము, తర్వాత అవమానాలు, అపకీర్తి, ఇలాంటివి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే రాజపూజ్యం 5 ఉంది, రాజావమానం 7 ఉంది. ఈ సంఖ్య కూడాను రాజావమానం ఎక్కువ ఉన్నప్పటికీ ఈ రెండిటి మధ్యన గ్యాప్ తక్కువ ఉంది, 5, 7. కాబట్టి కీర్తి ప్రతిష్టలు, అపకీర్తి, ఈ రెండిటి మధ్యన మనకు అంతరము తక్కువ ఉంది కనుక మీరు పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ గౌరవ మర్యాదలు కూడాను మీకు లభిస్తాయి. దానికి తోడుగా కొన్ని విషయాలలో అవమానాలు, ఎదురు దెబ్బలు కూడాను మీకు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమానాలు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ సంవత్సరంలో, ఈ తెలుగు సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము చాలా ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావము కూడాను ఉంటుంది. అయినప్పటికీ ఈ 4 గ్రహాలనే మనము ఎందుకు గోచారంలో తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్టయితే ఈ గ్రహాలు ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాయి కనుక వీటి ప్రభావం మనపైన ఎక్కువగా ఉంటుంది. గురువు దాదాపు సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తుంటాడు కనుక గురు ప్రభావం మనపైన ఉంటుంది. 2.5 సంవత్సరాలు శనైశ్వరుడు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఆ శని యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. రాహు, కేతువులు సంవత్సరంన్నర ఒక రాశిలో ఉంటారు కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం కూడాను ఉంటుంది. అంటే గురువు పూర్ణ శుభుడు, మనకు మంచి పనులు జరగడానికి, చదువు, వివాహాది శుభకార్యాలు కావడానికి, నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడానికి, మనకు అన్నీ కూడాను పాజిటివ్గా మనకు జీవితంలో జరగడానికి గురువు యొక్క అనుగ్రహము బాగా ఉండాలి. కనుక ఆ గురుగ్రహాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. తర్వాత శని, ఆ శనీశ్వరుడు పాపగ్రహం కనుక అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మనకు మంచి ఎంత జరగడమో చెడు అంత జరగడం కూడాను మనకు జీవితంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాపగ్రహాల యొక్క సంచారము, శుభగ్రహమైనటువంటి గురువు యొక్క సంచారం కూడాను మనం లెక్కలోకి తీసుకొని ఏ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నారు, శుభస్థానాల్లో సంచరిస్తున్నారా, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, వాటికి మనము ఏమి పరిహారం చేసుకోవాలి, భగవంతుడిని ఏ విధంగా మనం ప్రార్థించాలి, ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలి, మన కర్తవ్యం ఏంటి
అనేటువంటి విషయంపై మనం ఫోకస్ చేద్దాం. ముందుగా మేషరాశి జాతకులకు గురువు గత సంవత్సరం అంటే 1 మే 2024 నుండి ఈ సంవత్సరము 14/5/2025 వరకు ఆ గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరించడము ఈ మేషరాశి జాతకులకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనస్థానంలో సంచరిస్తున్నాడు అంటే 2వ స్థానము, వాక్కు స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము. కాబట్టి ఈ 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయం లోపల ఈ మేషరాశి జాతకులకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అయితే శుభప్రదమైనటువంటి సంచారం ఈ సమయం 14 మే 2025 వరకు. అయితే ఈ కాలంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 2వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక మీరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. అంటే ఇతరులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, దగ్గరి వాళ్లకు, కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడంపై మనస్సు నిలుపుతారు. దైవికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటారు. దైవభక్తి పెరుగుతుంది. ఇక సహాయ సహకారాలు అందించడంలో మీరు ప్రథమంగా నిలుస్తారు. అంటే సేవాభావము ఈ సమయంలో మీ లోపల బాగా పెరుగుతుంది. శుభకార్యములకై ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు అవుతుంది, కానీ మంచి పనులు చేస్తారు. శుభకార్యాలకై ఖర్చులు గోచరిస్తున్నాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు మీరు పూర్వము ఎవరికైనా అప్పు రూపంలో రుణం కొరకు కానివ్వండి, ఇంకా వాళ్ళ అవసరానికి కానీ మీరు డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఈ సమయంలో మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశం బాగా ఉంది. చేతికి డబ్బు అందుతుంది. ఇక కుటుంబంలో అందరితో కూడాను మీరు సౌఖ్యంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం మీకు బాగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. పిల్లలకు కావలసినటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు. వాళ్లను ఒక మంచి స్థితి లోపల ఉంచడానికై కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీరు చేస్తారు. అందులో సఫలీకృతులవుతారు. ఇక సమాజం లోపల కూడాను మీ పలుకుబడికి, మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు కొన్ని పనులు అయిపోతాయి. అంటే మీకు ఆ వాక్కు, మాటకు ఆ సమాజం లోపల కూడాను ఈ సమయంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చేసేటువంటి వృత్తి, వ్యాపారము బాగా కలిసి వస్తుంది. తద్వారా ఆదాయం కూడాను మీకు బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ఇలా 14 మే వరకు మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురు ప్రభావం మూలకంగా గురు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక 10 జూన్ నుండి 9 జూలై వరకు గురు అస్తంగత దోషంతో ఉంటున్నాడు. అంటే అస్తమిస్తున్నాడు. గురువు అస్తమించి ఉన్నప్పుడు గురువు యొక్క ప్రభావము మనపైన తక్కువగా ఉంటుంది. అంటే గురువు మంచి చేయడము, చెడు చేయడం కానీ కొంత తక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక దాని తర్వాత 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించి 5 మాసాలే అక్కడ మిథున రాశిలో ఉంటున్నాడు. ఈ సంవత్సరము గురువు యొక్క సంచారము రాశిత్రయం అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి సంఘటన. ప్రతి సంవత్సరం కూడాను 2 రాశులలో సంచరిస్తుంటాడు గురువు. మొత్తం సంవత్సరం అంతా కూడా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. కాబట్టి కొంత భాగం ఒక రాశిలో, మిగతా కొంత భాగం ఇంకో రాశిలో సంచరించడం ఇది ప్రహతం. ప్రతి సంవత్సరం కూడాను జరిగేటువంటి
ఇది ఒక సంచారం. కానీ ఈ సంవత్సరము మనకు విశేషంగా 3 రాశులలో సంచరిస్తున్నాడు గురు భగవానుడు. వృషభ రాశిలో, మిథున రాశిలో, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మేషరాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానము బాధక స్థానం, సహజ స్థానము, సోదరులు, అన్నదమ్ములు, స్నేహితులు, పరాక్రమము, వీర్యము, వీటికి సంబంధించినటువంటి విషయాలపై గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అంటే 3వ స్థానంలో గోచార రీత్యా సంచరించడము ప్రతికూలం. మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ కార్నర్లో మనకు ఇబ్బంది పెడతాడు, ఏ విషయాలలో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా చేసే వృత్తి లోపల మనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, మనను బాధిస్తాడు. ఏ విధమైనటువంటి బాధలకు గురి చేస్తాడు అనంటే, ముఖ్యంగా చేసేటువంటి పని, వృత్తి, అన్నదమ్ములతో, తర్వాత మనము కొన్ని బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి వృత్తి లోపల ఈ సమయంలో మేషరాశి జాతకులు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్టెప్స్ మీరు 1కి 4 సార్లు ఆలోచించాలి. ఉద్యోగం మారే సమయంలో కానివ్వండి, ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ సంస్థ లోపల కానివ్వండి, ప్రతి విషయం లోపల కూడాను మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు ఉన్నటువంటి ప్రదేశంలో, ఉన్నటువంటి సంస్థ లోపల కూడాను మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వృత్తిపరమైనటువంటి వర్క్లోడ్ పెరగడం మూలకంగా, లేదా అధికారులకు, యాజమాన్యానికి మీకు ఇబ్బంది రావడం మూలకంగా కొంత మనకు ఇబ్బందులు, అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృత్తి మార్పుకై మీరు ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ కూడాను ఈ సమయం లోపల ఉంటాయి. స్నేహితులు, బంధువులతో కలహాలు, వృధా శారీరక శ్రమ ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, స్నేహితులు, మంచి మిత్రులు, చిన్ననాటి మిత్రులు, ఎన్నో సంవత్సరాల నుంచి మన తోడుగా ఉన్నటువంటి మిత్రులను మీరు దూరం చేసుకోవడము, ఏదో రకమైనటువంటి కలహాలు ఉద్భవించడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కనపడుతుంది ఈ సమయంలో. ఇక అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులు బదిలీలుగా వెళ్ళేటువంటి అవకాశం కూడాను గోచరిస్తుంది. అధికారులతో, యాజమాన్యంతో మనస్పర్ధలు కూడాను ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక దాని తర్వాత 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే అతిచార రీత్యా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారము మేషరాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది, 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో ఆ గురు భగవానుడు సంచరించడం గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఆధిపత్యము, గురుగ్రహము సంచరిస్తున్నటువంటి రాశిని పరిగణనలోకి తీసుకున్నట్టయితే మేషరాశి వారికి భాగ్యస్థానాధిపతి, అంటే 9వ స్థానాధిపతి 4థ కేంద్రంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక రకంగా శుభ సంచారము. అంతేకాకుండా గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి గురు భగవానుడికి ఉచ్చస్థానం అవుతుంది. అంతేకాకుండా మేషరాశి అధిష్టాన దేవత ఎవరు? అంగారకుడు, కుజుడు. మేషరాశి వారికి కుజుడు రాశ్యాధిపతి. ఆ రాశ్యాధిపతి కుజుడికి గురువుకు మిత్రత్వం ఉంది. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ మేషరాశి జాతకులకు కొంతవరకే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయం మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. అయితే ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో
ఆత్మీయులు బంధువులతో మనస్పర్ధలు, కలహాలు, ఇంటిలో భార్య పిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం, మీరు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల లోపల కూడాను ప్రతికూల ఫలితాలు, మీరు ఎంతో ఆలోచించి ప్రణాళిక వేసుకొని పూర్వాపరాలను ఆలోచించి బాగా ప్రయత్నం చేసి ఎక్సర్సైజ్ చేసి ప్రారంభించినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఈ సమయంలో మీరు మీ ఎఫర్ట్స్ను బాగా పెట్టవలసినటువంటి సమయం ఇది. కనుక అనాలోచిత పెట్టుబడులకు కూడాను ఆస్కారం ఉంది. తద్వారా నష్టం సంభవిస్తుంది. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మానసికంగా ఇబ్బందులు, వ్యాపారస్తులకు క్రయ విక్రయములందు నష్ట సూచనలు కనబడుతున్నాయి. అర్ధాష్టమంలో గురు సంచరిస్తున్నప్పుడు నిర్ణయాలలో మీకు సందిగ్ధత ఏర్పడుతుంది. అంటే నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత ఏర్పడినట్టయితే ఫలితం మనకు విభిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయంలో, కావలసినటువంటి సమయంలో మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమయ స్ఫూర్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. టైమ్లీ డిసిషన్ అనేది చాలా ముఖ్యం కనుక అది అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత మనకు కొరబడుతుంది. ఇక మానసిక వ్యాకులత, వృధా ఖర్చులు, స్థల మార్పు, అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు, ఇలాంటి ఫలితాలు ఈ 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఉంటాయి. ఇందులో 12 నవంబర్ 2025 నుండి 11 మార్చి 2026 వరకు గురు భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే వక్రించి సంచరిస్తున్నాడు. కనుక వక్రించినప్పుడు కూడాను మనకు ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో వక్రిస్తున్నాడు కనుక ఆ వక్రించినటువంటి సమయంలో పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము, తర్వాత రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని మేళవించి మనము చూసుకోవలసి వస్తుంది. కనుక ఈ సమయంలో విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక 15 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రగత్య మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 5 డిసెంబర్ తరువాత మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు. అది 1 జూన్ 2026 వరకు కూడాను మిథున రాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. మళ్ళీ వక్రరీత్యా గురు సంచరిస్తున్నటువంటి సమయం లోపల 3వ స్థానం అవుతుంది మేషరాశి వారికి. అయితే ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయము మనకు శాస్త్రం ప్రకారంగా ఏం చెప్తుందంటే, విశ్లేషించి చూసినట్టయితే తృతీయ స్థానం మిథున రాశిలో సంచరిస్తున్నాడు, వక్రరీత్యా సంచరిస్తున్నాడు. కనుక వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితము దీనిపైన ప్రభావం చూపిస్తుంది. అంటే మనకు ప్రహతంగా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రరీత్యా, గోచార రీత్యా మనకు తృతీయ స్థానం ప్రతికూలమైనప్పటికీ వక్రించి మనకు ప్రయాణం చేస్తున్నాడు ఈ రాశిలో. కాబట్టి వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత ఉంటుంది. కనుక ఓవరాల్గా మనకు చూసినట్టయితే చేసేటువంటి వృత్తి లోపల కొంత ఎదురు దెబ్బలు, పరీక్షా సమయాలు, వృత్తి మార్పు, ప్రయత్నాలలో ఆటంకాలు, స్నేహితులు బంధువులతో మానసికమైనటువంటి ఇబ్బందులు, ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడము, మామూలు పనికి కూడాను 4 సార్లు వెళ్ళి 4 సార్లు ఆలోచించవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, స్నేహితులు దూరం కావడము, ఉద్యోగంలో మార్పులు, అనానుకూల ప్రాంతాలకు బదిలీలు, ఇలాంటి ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న సమయంలో గోచార రీత్యా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు టెక్నికల్గా మనం ఆలోచించినట్టయితే వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు వృషభ రాశిలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంత తోడవుతుంది. అంటే వృషభ రాశిలో సంచారము అనంటే ధనస్థానంలో సంచారం అన్నమాట. కాబట్టి 5 డిసెంబర్ నుంచి 1 జూన్ వరకు
భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ సమయంలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు కాబట్టి మీకు కొంత ధనస్థానంలో సంచరించినటువంటి ఫలితం కూడాను కలుగుతుంది కనుక ఓవరాల్గా ఈ సమయంలో మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహము, ప్రతికూలత చాలా మటుకు తగ్గుతుంది, ఇబ్బంది లేదు. ఇక ఈ గురు భగవానుడి యొక్క సంచారము ఈ విధంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం మేషరాశి వారికి గురు యొక్క సంచారము చూసినట్టయితే, గురు భగవానుడు మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు గనుక కుజుడికి గురు భగవానుడు మిత్రగ్రహం కాబట్టి ఆ మిత్రుడి యొక్క సంచారము శుభస్థానాలలో ఉన్నప్పుడు మనకు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. శత్రుస్థానాలలో అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ మిత్రుడు కాబట్టి అంత మనకు హాని చేయడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేషరాశి వారికి గురు భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తూ ఉన్నప్పటికీ సహజంగా మిత్రగ్రహం గనక మీకు 50% ప్రతికూలత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురు భగవానుడి విషయంలో మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక తదనంతరం మళ్ళీ 1 జూన్ 2026 నుండి వచ్చే సంవత్సరం 31 అక్టోబర్ వరకు మళ్ళీ 4వ స్థానంలోకి గురు సంచరిస్తున్నాడు కనుక మళ్ళీ అర్ధాష్టమ స్థానంలోకి వస్తాడు. అది వచ్చే సంవత్సరం మనకు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా 1-6 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇలాంటి ఫలితాలు ఉన్నాయి గురు భగవానుడు. అయినప్పటికీ మేషరాశి వారు గురు సంచారం ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా కూడాను గురు భగవానుడు మీకు మేలే చేస్తాడు మేషరాశి వారికి. ఇక రెండవ ముఖ్యమైనటువంటి గ్రహ శని. ఆ శని భగవానుడు ఈ సంవత్సరము అంటే ఉగాదితో దాదాపు 12వ స్థానంలోకి ప్రవేశించినాడు. 12వ స్థానంలో శని సంచారం ప్రారంభం కావడంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి. అంటే దాదాపు 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు ఏలినాటి శని ప్రభావం ఉంది. 12వ స్థానంలోకి ఎంటర్ అయినాడు. 12వ స్థానంతో ఆ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. మీనరాశిలోకి ప్రవేశించినాడు. మీనరాశిలోకి ప్రవేశించడం 12వ స్థానం అవుతుంది. 12వ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ అంగారకుడికి అంటే మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు, శని సమత్వం అంటే శని కుజులు సమగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన సామ్యత ఉంది కనుక ప్రతికూలత కూడాను మీకు 50% ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే నలుగురిలో కొంత ఇబ్బంది ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఎవరితోని మాట్లాడినప్పటికీ ఏ పనిలో కూడాను మీరు నిమగ్నమైనప్పటికీ కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేని పక్షంలో మీరు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే అపఖ్యాతికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఖర్చులు ఎక్కువ గోచరిస్తున్నాయి 12వ స్థానం కనుక. తద్వారా మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడాను బ్లైండ్గా ఏదైనా పని టేకప్ చేసినా కూడాను ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్లైండ్గా చేయడం అనేటువంటిది ఈ 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అస్సలే చేయకూడదు. పూర్వాపరాలను బాగా ఆలోచించి లాభ నష్టాలను తెలుసుకొని ఆ వ్యవహారం మనకు ఎలా గిట్టుబాటు అవుతుంది అనేటువంటి విషయంపైన మీరు ఫోకస్ ఉంచి ప్రారంభించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఇక అనవసరమైనటువంటి విషయాలు వాటి యొక్క ఫలితాల మూలకంగా మనస్తాపానికి గురి అవుతారు. పనివారితో ఇబ్బందులు అంటే మేషరాశిలో జన్మించి ఒక కంపెనీ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు
వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పనివారితో మనకంటే తక్కువ స్థాయిలో ఉండి మనతో అటాచ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మీరు ఎలా పని తీసుకోవాలి, వాళ్ళ యొక్క సేవను మనము సంస్థకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయంపై మీరు మనస్సు నిలపడము చాలా ముఖ్యం. ఇక కొన్ని సమయాలలో మనం తగ్గి ప్రవర్తించవలసి వస్తుంది. అంటే సమయం మనకు అనుకూలంగా లేదు కనుక బోల్డ్ స్టెప్స్ తీసుకోకూడదు. కొంచెం తగ్గి మళ్ళీ మంచి సమయం వచ్చేంత వరకు వేచి ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చేసేటువంటి వృత్తి లోపల పని భారం పెరుగుతుంది. తద్వారా సమయానికి భుజించకపోవడము, తదనుగుణంగా కొంత ఆరోగ్య విషయం లోపల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటి వారితో, స్నేహితులతో కలహాలు, ఇలాంటి ఫలితాలు సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి మేషరాశి వారికి శని మూలకంగా. అయితే శని, ఏల్నాటి శని అనేటువంటిది మీరు మేషరాశి వారు ప్రత్యేకంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. మీకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఆ శని మీ రాస్యాధిపతి అంగారకుడికి సముడు కాబట్టి మీకు 50% ప్రతికూలత ఉంటుంది. కాబట్టి మిగతా 50% మీ ఎఫర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం పైన ఆధారపడి ఉంటుంది. మీరు చేసేటువంటి కార్యక్రమము దాని గురించి తెలుసుకునేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక రాహుకేతువుల యొక్క సంచారం కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు గత సంవత్సరం అంటే 2023 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ 2023 నుండి ఈ సంవత్సరం 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహు సంచరించడము మేషరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ఈ ద్వాదశ స్థానంలో రాహు సంచరించడము ప్రతికూలం. తద్వారా ఏమవుతుంది? స్నేహితులతో కలహాలు, ఇబ్బందులు, గ్యాప్ పెరగడము, మనతో ఇన్ని రోజులు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళ నుంచి మీరు విడిపోవడము, దూరం కావడము, మనస్పర్ధలు పెరగడము, బంధువులు అందరితో కూడాను ఇబ్బందులు, ముఖ్యంగా వృధా ఖర్చులు. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ప్రణాళిక వేసుకొని మనం పనులు చేసినప్పటికీ అందులో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవడము, విఘ్నాలు రావడము, ఇవన్నీ కూడాను ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అవుతుంది. ఇదే సమయంలో అంటే 30 అక్టోబర్ 2023 నుండి 18/5/2025 వరకు మరి కేతు ఎలా ఉన్నాడు? రాహువు కేతువులు ఈ రెండు గ్రహాలు పాపగ్రహాలు, వీటి యొక్క ప్రభావం ఉంటుంది. శని ప్రభావం ఎలానైతే ఉంటుందో రాహుకేతువుల యొక్క సంచారము తద్వారా ఉద్భవించేటువంటి ప్రభావం కూడాను మనపైన బాగా ఉంటుంది. శని ప్రభావము సాధారణంగా డబ్బు, వ్యవహారము, మనం చేసేటువంటి వృత్తి పైన ఉన్నట్టుగానే రాహుకేతువుల యొక్క ప్రభావము మన మనస్సు, బుద్ధి పైన బాగా ఉంటుంది. అంటే మనిషి ఆలోచనకు దూరం అవుతాడు. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనస్సు వికలమైపోతుంది. అంటే మనస్సు నిలిపి మనం పనులు చేయలేము. అలాంటివన్నీ కూడాను ఈ రాహు మూలకంగా ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కేతు 6వ స్థానంలో ఉన్నాడు గనక కేతు 6వ స్థానంలో సంచారము అనుకూలం కనుక పూర్వం చేసినటువంటి అప్పులు తీర్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తులవుతారు కేతు మూలకంగా. తోటి వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సంతోషము, సౌఖ్యము, ఇవన్నీ కూడాను మీ సర్కిల్ లోపల మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రాహు మూలకంగా ప్రతికూలత, కేతు మూలకంగా అనుకూలత. ఈ సమయంలో పరస్పరము విభిన్నమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక ఈ రెండింటిని క్రోడీకరించినట్టయితే ద్వాదశ స్థానంలో రాహు ఉండడము, షష్టమ స్థానంలో కేతు ఉండడం అనేటువంటిది అది నలిఫై చేస్తుంది, ప్యాచప్ చేస్తుంది. ఒక రకంగా మనకు
అనర్థం జరుగుతున్నప్పుడు కేతు ప్రభావం మూలకంగా మనకు అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఓవరాల్గా కూడాను ఈ సమయంలో రాహుకేతుల యొక్క ప్రభావము 50% అనుకూలంగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు కుంభరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. కుంభరాశిలోకి రాహు రావడము మేషరాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచరించడము చాలా అనుకూలమైనటువంటి సంచారం, లాభప్రదంగా ఉంటుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీకు బాగా కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటాయి. పనులలో మీకు చాలా అనుకూలత, సంతృప్తి, ఆనందము ఉంటుంది. పనులలో శ్రద్ధగా మీరు మనస్సు నిలిపి పనులను చేస్తారు. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో భోజన సౌఖ్యము, సమయానికి భోజనం చేస్తారు, విందులు వినోదాలకు వెళ్తూ ఉంటారు, కార్యక్రమాలలో పాల్గొంటారు, ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు, వాహనాలు వీటన్నిటిపైన కూడాను రాహు యొక్క ప్రభావం మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో. ఇక ఇదే సమయంలో అంటే 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. సింహరాశిలో కేతు సంచరించడము పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో కేతు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలలో సందిగ్ధత, అంటే డిసిషన్స్ తీసుకోవడంలో మీరు అటు ఇటు ఆలోచిస్తారు. తీసుకుంటే మంచిదా, తీసుకోకుండా స్తబ్దంగా ఉంటే మనకి లాభమా అనేటువంటి మీమాంసలో కాలయాపన అవుతుంది. ఇక ప్రయాణాలు కలిసి రాకపోవడము, అనారోగ్య సమస్యలు, భార్యాపిల్లలతో అనవసరమైన గొడవలు, ఇలాంటి ఫలితాలు పంచమ స్థానంలో కేతు సంచరించడం మూలకంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ విధంగా గురు, శని, రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. మరి వీటన్నిటినీ కూడాను మనం క్రోడీకరించి చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, మీకు శని బాగలేనప్పుడు, శని ఏల్నాడు శని ద్వాదశంలో ఉన్నప్పుడు రాహు ఏకాదశంలోకి వస్తున్నాడు. కాబట్టి దాదాపు శని ప్రభావము రాహు మూలకంగా నిర్వీర్యమవుతుంది. ఆ శని ప్రభావము, దుష్ప్రభావం ఏదైతే ఉందో ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఆ సమయంలో రాహువు మనకు ఏకాదశ స్థానం, లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి శని ప్రభావము నిర్వీర్యమవుతుంది, తగ్గుతుంది. తర్వాత గురువు, కుజుడు, రాష్ట్రాధిపతి మేషరాశికి కుజుడు కాబట్టి కుజుడికి గురువు మిత్రుడు. కాబట్టి మిత్రుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనర్థం చేయడు. మంచి చేయకపోయినా కూడాను అనర్థం మటుకు మిత్రుడు ఎప్పుడు కూడాను చేయడు. కాబట్టి అలాంటి మిత్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కానివ్వండి, అర్ధాష్టమంలో సంచరిస్తున్నప్పుడు కానివ్వండి, ఆ మేషరాశి జాతకులకు మంచి చేయకపోయినా కూడాను న్యూట్రల్గా ఉంటాడు, కానీ అనర్థం మటుకు చేయడు. ఈ విధంగా మేషరాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే మంచి ఫలితాలే ఉన్నాయి. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టి, అంటే మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే మీకు చాలా విషయాలలో కలిసి వస్తుంది. ఇకపోతే గ్రహస్థితి బాగాలేవు. గోచార రీత్యా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వాటికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం చూసినట్టయితే, ముఖ్యంగా గురువు 3, 4 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అది అనుకూలంగానే ఉంది గోచార రీత్యా, కాబట్టి మనకు పరిహారం అక్కర్లేదు. తృతీయ స్థానము, చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురు భగవానుడి ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ఇక 12వ స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి శని కొరకై మీరు పరిహారం చేసుకోవాలి. ఏకాదశ స్థానంలో సంచరించడము రాహువు శుభప్రదం, కానీ ప్రారంభంలో ద్వాదశంలో ఉన్నాడు రాహువు. కాబట్టి ఆ రాహువు, పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు.
ఇవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేటువంటిది మీకు నేను ఈ విశ్లేషణలో చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్థానాలలో గురు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కనుక ఈ గురు, శని, రాహు, కేతు గ్రహముల ప్రీత్యర్థమై మీరు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి మూల శ్లోకాలను, మూల మంత్రాలను జపించడము, జపించినటువంటి సంఖ్యకు గురు భగవానుడికి 16,000 సార్లు జపం చేసుకోవాలి. శనైశ్వరుడికి 19,000 సార్లు జపం చేసుకోవాలి. రాహు భగవానుడికి 18,000 సార్లు జపం చేసుకోవాలి. కేతువుకు అదేవిధంగా 7 సార్లు జపం చేసుకోవాలి. మీరు స్వయంగా చేసుకున్నట్టయితే అత్యుత్తమం. మీరు చేసుకోలేనటువంటి పక్షంలో వేరే వాళ్ళను నియోగించి మీరు చేయించవచ్చును. కానీ ప్రప్రథమంగా మీరు కొంత జప సంఖ్య ప్రతి నిత్యం కూడాను చేసుకోవడము లాభదాయకం. ముందు మీరు చేసుకోవాలి. మీతో ఏదవుతుందో అది ముందు మీరు చేసుకోండి. లేని పక్షంలో వేరే వాళ్ళతో చేయించండి. ఈ విధంగా జపం చేసిన తర్వాత అందులో దశాంశము క్షీరతర్పణము, అందులో దశాంశము హోమము, ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు దానాలు ఇచ్చుకోవడము, తర్వాత ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు కనుక ప్రతినిత్యం కూడాను మీరు శివాలయానికి వెళ్ళడము, రుద్రాభిషేకం చేసుకోవడము ఇలాంటివి చేసుకోండి. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. ఇవి చేయడం మూలకంగా ఈ గ్రహాలతో ఏవైతే దుష్ప్రభావం మనకు కలుగుతుందో అవి దూరమవుతాయి. దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.